ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన సంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడే పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల సామ్రాజ్యం 15th సెంచరీ నుంచి కథలుగా రాసినాం. 2 మార్క్స్ అదే రాసినాం, 5 మార్క్స్ అదే రాసినాం. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. రష్మికాది నార్మల్ క్యారెక్టరే. అది హీరో గారు అయితే మాత్రం ఓ రేంజ్ లో యాక్టింగ్ చేశారు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది తెలుగులోకి సూపర్ చేశారన్న. కానీ చరిత్రని మాత్రం మార్చి రాశారు. మొత్తం కంప్లీట్ గా సంభాజీ గారి మీదే బేస్ అయ్యిందా స్టోరీ, లేదంటే మొఘల్స్ ఎలా అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా వ్యతిరేకంగా ఏమైనా ఉందా? మొఘల్స్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి సంభాజీ. ముందు ఛత్రపతి కూడా ఎదిరించారంట. అది మరి మనకు తెలియదు. కానీ చరిత్రలో ఏమైతే చెప్పారు, ఎప్పుడు బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలకు కొంచెం ఈయన గురించి హిస్టరీలో యాడ్ చేస్తే బాగుంటదని నా కోరిక. సినిమా ఓవరాల్ అయితే బాగుందండి, సూపర్ అన్న. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే బాగుండేది అనిపించింది. అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు కలెక్షన్ కురిపించేది. ఆ సినిమా రిలీజేషన్ కి ఏమి వ్యతిరేకంగా ఏం లేదన్న. అట్లా ఫీల్ అయితే ఏమో వాళ్ళ మనోభావాలకి ఇబ్బంది కలగకూడదు. అట్లా ఏమి అనిపించలేదన్న. ఇక్కడ సంభూజీని ఎక్కువ చూపించారు. అలా మరి వాళ్ళ ఔరంగజేబుని అంత ఘోరతమైన క్యారెక్టర్ చూసారు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సినిమాకి ఎన్టీఆర్ డబ్బింగ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? వాయిస్ అన్ని బాగానే ఉన్నాయన్న, వాయిస్ అన్ని బాగానే అందరూ బాగానే ఉన్నాయి. కానీ తెలుగులో ఎవరైనా చేస్తే బాగుంటుంది అంటే ఇలాంటి స్టోరీస్ ముందుకు వచ్చి కొంచెం పాన్ ఇండియా హీరోస్ మళ్ళీ అలాంటి చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారే చేయాలి. మళ్ళీ రాజమౌళి గారి మీద కాంట్రవర్షియల్ చేస్తారు అందరూ. రాజమౌళి గారే ఇంకో స్టోరీని శివాజీ అండ్ సంభూజీ ఇద్దరు కథను తీస్తే బాగుంటది.